మీ మ్యూచువల్ ఫండ్ పోర్ట్ఫోలియోలో 12 to 15 ఫండ్స్ ఉన్నాయా? దెన్ లిజన్ దిస్ కేర్ఫుల్లీ. దిస్ మే హర్ట్ యువర్ రిటర్న్స్. ఎస్ ఫ్రెండ్స్, చాలామంది ఎక్కువ ఫండ్స్ ఉంటే ఎక్కువ సేఫ్టీ అనుకుంటారు. బట్ రియాలిటీ ఏంటంటే టూ మెనీ ఫండ్స్, టూ మచ్ కన్ఫ్యూజన్. లెట్ మీ ఎక్స్ప్లెయిన్ యూ దిస్ వెరీ క్లియర్లీ టుడే. మ్యూచువల్ ఫండ్స్లో బిగ్గెస్ట్ మిత్ ఏంటంటే పీపుల్ బిలీవ్ మోర్ ఫండ్స్, మోర్ డైవర్సిఫికేషన్, మోర్ సేఫ్టీ. సో దానికోసం కొన్ని లార్జ్ క్యాప్ ఫండ్స్ కొంటారు, మళ్ళీ కొన్ని లార్జ్ క్యాప్ ఫండ్స్ యాడ్ చేస్తారు, ఒక 2 మిడ్ క్యాప్ ఫండ్స్ కొంటారు, ఒక 2 స్మాల్ క్యాప్ ఫండ్స్ కొంటారు, అండ్ ర్యాండమ్గా ఎన్ఎఫ్ఓస్ తక్కువకి వస్తున్నాయి అని చెప్పని ఎన్ఎఫ్ఓస్ తీసుకుంటారు. ఎండ్ ఆఫ్ ది డే పోర్ట్ఫోలియోలో సేమ్ స్టాక్స్ రిపీట్ అవుతూ ఉంటాయి. డైవర్సిఫికేషన్ తీసి పక్కన పెడితే ఇది డూప్లికేషన్ అవుతుంది. అసలు ఎక్కడ మనం తప్పు చేస్తామంటే టూ మెనీ ఫండ్స్ ఉండడం వల్ల మన పోర్ట్ఫోలియోలో కంపెనీస్ రిపీట్ అవుతూ ఉంటాయి. హార్డ్ టు ట్రాక్ ద పర్ఫార్మెన్స్. ఎస్ఐపి డిసిప్లిన్ బ్రేక్ అవుతుంది. క్లియర్ గోల్ మ్యాపింగ్ ఉండదు. ఎండ్ ఆఫ్ ది డే రిటర్న్స్ అన్ని యావరేజ్ అయిపోతాయి. మార్కెట్ ఫాల్ అయితే కన్ఫ్యూజన్ ప్లస్ పానిక్, రాంగ్ డెసిషన్స్ తీసేసుకుంటాం. స్మార్ట్ పోర్ట్ఫోలియో రూల్ ఏంటంటే స్మార్ట్ ఇన్వెస్టర్స్ ఫండ్స్ కలెక్ట్ చేయరు, ఫండ్స్కి జాబ్స్ అసైన్ చేస్తారు. సపోజ్ ఒక లార్జ్ క్యాప్ ఫండ్ తీసుకొని దాన్ని స్టెబిలిటీ కోసం ఉంచుకుంటాం, ఒక మిడ్ క్యాప్ ఫండ్ని గ్రోత్ కోసం పెట్టుకుంటాం, ఒక స్మాల్ క్యాప్ ఫండ్ని వెల్త్ బూస్ట్ కోసం పెట్టుకుంటాం, అండ్ సేఫ్టీ కోసం ఒక డెట్ ఫండ్ కానీ ఒక హైబ్రిడ్ ఫండ్ కానీ పెట్టుకుంటాం. దట్స్ ఇట్. 5 to 7 funds more than enough for most of the investors. Remember, quality plays a greater role than quantity. ఒక వెల్ ప్లాన్ పోర్ట్ఫోలియో 15 ర్యాండమ్ ఫండ్స్ ఇచ్చే రిటర్న్ ని బీట్ చేస్తుంది. అఫ్ కోర్స్ డైవర్సిఫికేషన్ ప్రొటెక్ట్స్ ద క్యాపిటల్, బట్ ఓవర్ డైవర్సిఫికేషన్ కిల్స్ యువర్ రిటర్న్స్. ఫైనల్ గా మోర్ ఫండ్స్ డోంట్ మేక్ యూ సేఫ్, రైట్ ఫండ్స్ మేక్ యూ సేఫ్. Simplify your portfolio and protect your returns. If you like the content, please like, share, subscribe to Financial Dr. Srinivas, your partner in your world journey. Thank you.